రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తయింది. గత 6 నెలల్లో రేషన్ తీసుకుని వారి వివరాలను అధికార యంత్రాంగం పరిశీలించింది. ఈ మేరకు లబ్ధిదారులలో 76,842 మంది అనర్హులుగా లెక్క తేలింది. ఈ వివరాలను పౌర సరఫరాల శాఖ జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపించింది. కొద్ది రోజులలోనే వారిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిసింది. ఇక నుంచి వారికి రేషన్ కోటా నిలిపివేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం ఇస్తున్నప్పటికీ చాలా మంది తీసుకోవడం లేదు. ఇలా కనీసం గత 6 నెలలుగా రేషన్ తీసుకోని వారిని అనుమానాస్పద రేషన్ లబ్ధిదారులుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారి వివరాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. పౌర సరఫరాల శాఖ ఈ వివరాలని జిల్లా కలెక్టర్లకు పంపించి మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానికంగా విచారణ జరిపించి ఇందులో అర్హులు, అనర్హులను గుర్తించి ఆ వివరాలని పౌర సరఫరాల శాఖకు పంపించగా రేషన్ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. అనుమానాస్పద లబ్ధిదారులలో 60% మంది అనర్హులుగా తేలారు. ఇందులో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, చనిపోయిన వారు, 2 చోట్ల రేషన్ కార్డులో పేరున్న వారు ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి వివరాల ఆధారంగా పంపిన నివేదికలతో వారి పేర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అనర్హులుగా తేలిన వారు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా ఉన్నారు. అనుమానాస్పద రేషన్ కార్డులు 96,240. వీటిలో లబ్ధిదారుల సంఖ్య 1,62,773. అనర్హులుగా తేలిన వారు 76,842. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.